ఎవరైనా మేము వెళ్ళామంటే వెళ్ళాం, వాడే మనకు చేస్తున్నాడు. చివరికి శివుడు అంటాడు, సరే మీరు ఎవరు వెళ్ళకండి, దున్నపోదు ఎవరికి వాహనం వాడు వెళ్ళండి అయ్యాడు. ఎవరి దున్నపోదు వాహనం ఏమన్నా అనుకుంది, వాడు నా దాదాపు వచ్చింది ఆయన అనుకొని ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రేగాడు ఆకాశం అంత ఎత్తుని గద పట్టుకున్నాడు. నాయన గాబురా, ఏం కావాలో కోరుకో, ఎవరైనా నాకేమనుకో. ఎందుకు వాడు గుర్తుపట్టాడు, జ్ఞానం లేదు. నాకేమనుకోయా లేదు వాడు, ఆయన నువ్వు దున్నపోతాయన దున్నపోతాయని అంటున్నావు కదా, నేను రావాల్సి వచ్చింది, ఏదో ఒకటి కోరుకో. అవునా, మా గురుగారిని చెప్తాను, మా గురుగారికి పోదప్పా. అరే నీకు కనబడ్డమే నేను ఎక్కువ, మళ్ళీ మీ గురుగారు దగ్గర అంటున్నా. సరేపా నాకు ఆచారం మంచిదని వాడి వెంట నడుచుకుంటూ పోయిన తర్వాత గురుగారు ఎవరన్నా వచ్చి గదపట్టుకు వచ్చాడు, నాకేమో ఇస్తానంటాడు. రాదా